హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైవిన్ వ్లాగ్స్. మేమైతే సుప్తం దర్శనానికి రీచ్ అయిపోయాము. సో దర్శనానికి వెళ్ళేసరికి మాకు టైం 3:30 అయింది. సో 3:30 టు నియర్లీ 5:30 అనుకుంటా, ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సో చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సుప్తం అంటే దర్శనం బేగానే అయిపోతుంది, కాకపోతే ఈ క్రౌడ్ వల్ల పిల్లలు కొంచెం అటు ఇటు నలిగిపోతూ ఉంటారు. చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా ఎత్తేసుకోండి. మా బాబుని అయితే మా హస్బెండ్ ఎత్తేసుకునే ఉన్నారు. నేను ఎలానో పాపని పట్టుకున్నాను. సో ఈ క్రౌడ్ వల్ల ఏంటి అంటే వెనక నుంచి తోసేస్తూ ఉంటారు. సో మనం ఎంత ఆపుదామన్నా వాళ్ళు ఆగలేరు, కాబట్టి అది జరిగే పని కాదు. సో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే. తర్వాత దర్శనం తర్వాత మేము బయటకు వచ్చేసాము. 6 o'clock స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంది. మరి మా మావయ్య గారికి దర్శనం అవ్వలేదు కాబట్టి స్పెషల్ ఎంట్రీ దర్శనంలో వాళ్ళు వెళ్ళారు, మా హస్బెండ్ ఇంకా మా మావయ్య గారు. నేనైతే వెళ్ళే సాహసం చేయలేదు, ఎందుకంటే ఇంకా పిల్లలు బాగా నలిగిపోతారు, ఇంకా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయని. సో వాళ్ళు వచ్చే వరకు అయితే నేను బయట అక్కడ కళావేదిక దగ్గర ఉన్నాను. పాప అయితే ఏడ్చింది, కానీ అలా కొంతసేపు ఆడించి పడుకోబెట్టేశాను. సో వాళ్ళు వచ్చేసరికి టైం 11 అయింది. సో ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మా రూము కిందనుంది, కొండ కిందన. సో మేము కొండ కిందకైతే మేము వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలి అని అంటే 12 బిఫోర్ వెళ్ళిపోవాలి అన్నారు. వీళ్ళు వచ్చేసరికి 11 అయింది. సో మేము మూవీలో చేసినట్టు ఒక జీప్ ఎక్కి ఒక బస్ని అయితే చేసాము, కాకపోతే బస్సు వాడు ఎక్కించలేదు. సో లక్కీగా ఇంకొక జీప్ వాడైతే మేము దింపేస్తాం రండి అని చెప్పాడు. సో అలా వాళ్ళు జీప్ని అయితే ఎక్కేసాము. కరెక్ట్గా మా జీప్ వరకు అలౌన్స్ ఇచ్చాడు, తర్వాత క్లోజ్ చేసేసాడు. అమ్మయ్య లక్కీగా మేము వచ్చేసాం కిందకి అనుకున్నాను. ఇంకొక కిందకి వెళ్ళి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఇంక మార్నింగ్ అయితే లేవలేదు. మార్నింగ్ మేము 10 or 10:30 అనుకుంటా లేచాము. లేచి చూస్తే పాపకి అయితే ఫీవర్ వచ్చేసింది. ఇంకెందుకని మేము ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాము. టైం ఏమో 2 or 2:30 అయింది. అయితే పాప వినాశనం అని ఉంది, కొండ మీద వెళ్దాము అని అన్నారు మావయ్య గారు. సరేలేండి అయితే అని చెప్పి పాపకి మెడిసిన్స్ అవి వేసేసి మేము మళ్ళీ కొండ మీదకి వెళ్ళాము. సో కొండ మీదకి వెళ్ళినప్పుడు బాగానే ఉంది. ఇలా కొండ మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. సో పాపకి నేను లక్కీగా స్వెటర్స్ అన్నీ క్యారీ చేశాను కాబట్టి నాకు ప్రాబ్లం అయితే రాలేదు. మీరు మాత్రం ఖచ్చితంగా అది ఏ సీజన్ అయినా సరే మీరు స్వెటరు, అంబ్రెల్లా కూడా క్యారీ చేసుకోండి. నేనైతే అంబ్రెల్లా క్యారీ చేయలేదు. తర్వాత మేము పాప వినాశనంకి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ గంగాదేవి దర్శనం అయితే బాగా జరిగింది. అక్కడ కొంతసేపు ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది, పాప వినాశనం. చాలా క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది. అక్కడైతే చాలా చల్లగా ఉంది. అది డ్యామ్ అనుకుంటా, బాగానే ఉంది. అక్కడ కొంచెం అందరం కొంచెం స్నానం అయితే చేయలేదు, కొంచెం వాటర్ జల్లేసుకొని వచ్చేసాము. ఎందుకంటే పిల్లలకి బాగాలేదు కాబట్టి నాకు ఇంకా మొత్తం అంతా తడిపించాలంటే చాలా భయం వేసింది. తర్వాత మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసాము తిరుపతికి. సో తిరుపతికి వచ్చేసిన తర్వాత 5 or 5:30 అనుకుంటా కిందకు తిరుపతికి వచ్చేసాము. సో తిరుపతికి వచ్చేసిన తర్వాత కోనేరుని చూస్తాను అన్నాడు బాబు. సో అందుకు కోనేరు దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మేము కోనేరు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వర్షం అనేది పడిపోయింది. సో తర్వాత కోనేరు తర్వాత అక్కడ ధ్వజస్తంభం ఏదో ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి తీసుకొని వచ్చాము. చాలామంది అక్కడ ఫొటో స్పాట్ అనుకుంటా, ఫొటోస్ అవి తీసుకుంటున్నారు అక్కడ. ఆ తర్వాత అయితే మేము రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. ఎవరైనా తిరుపతి వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే, చిన్నపిల్లలతో వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే ఏమేమి క్యారీ చేయాలి, ఏమేమి పట్టుకోవాలి అనేది అయితే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.